ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మనము ఒక ధాబా స్టైల్ అంటే పంజాబీ స్టైల్, పంజాబీ ధాబా స్టైల్ అనుకోండి, కరాహీ చికెన్ అంటారు. కరాహీ అంటే కడాయిలో చేసే చికెన్ అనమాట. ఇదేంటంటే మాస్ రెసిపీ అండి. ఇది 5 కిలోలు 10 కిలోలు అయినా కూడా ఈ రెసిపీకి పనికొస్తుంది. నేను మీకు 1 కిలో చికెన్తో ఇది ఎలా చేయాలో చూపిస్తాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే 1 పాట్ మీల్. మనం 10 రకాల పాట్లు అవి వాడక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న గరం మసాలాలతో పాటు గరం మసాలాలు పొడులతో పాటు చేసుకోవచ్చు ఇది ఈజీగా. నేను చూపించేస్తాను, మీరు నేర్చేసుకోండి. ధాబా స్టైల్ చికెన్ అంటే ఏంటంటేనండి, చాలా జాగ్రత్తగా వండకుండా కొంచెం నూనె ఎక్కువేసి ఎడాపెడా వండేసినా కూడా టేస్టీగా రావాలి అనేది పాయింట్ అనమాట. అందుకనే చూడండి, నేను ఎప్పుడూ నూనె ఇంత వాడను. సగం సీసాడు పోసాను. సో దీని నుంచే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ధాబా స్టైల్. అంటే ఈ నూనె అంతా కూరలో మిగులుస్తామని కాదు, చికెన్ వేయించేసాక చాలా వరకు తీసేద్దాం. సో మనకి నూనె కాగిందండి, నాకు కొంచెం సెగ తెలుస్తుంది, ఇంకొంచెం కాగనిద్దాం. నూనె బాగా కాక్కొచ్చాక మనం చికెన్ వేసుకుందాం. అలా చిందుతుందని ఇంత పెద్ద బాండీ పెట్టానండి. ఒళ్ళు కాలకుండా ఇల్లు కాలకుండా ఉండాలి అని, అందుకే అంత పెద్ద బాండీ పెట్టాను. ఇది సుమారు కిలో చికెన్ అండి. ఇప్పుడు ఇది బాగా చికెన్ వేగే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒక సైడ్ వేగనిచ్చి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుదాం. బాగా 10-15 నిమిషాలు దీన్ని చక్కగా దీని మీద బాగా వేగనివ్వాలి. మనకి చికెన్ అంతా మంచిగా రంగు మారి కొద్దిగా బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా చికెన్. సో ముక్కలన్నీ బాగా వేగాయండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఏం వేస్తున్నాను నెక్స్ట్, నేను దీంట్లోకి ముందు కాస్త నూనె తీయాలి. ఇంత నూనె తీసాము, కొంచెం మళ్ళీ పోస్తున్నాను వెనకాకి, చాలా తీసేసానని సగం మీ పైన నూనె తీసేసానండి నేను. దీంట్లో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పెరుగు వేసి కొద్దిగా వేగనిస్తున్నాను. పెరుగు అంతా బాగా చిట్లిపోయి దానికి పట్టే వరకు వేగనిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చికెన్లో కొద్దిగా నీసు వాసన అనేది మిగిలి ఉండింది అనుకోండి, ఆ నీసు వాసన పోద్ది. అందుకనే ముందు కొద్దిగా పెరిగేసి ఆ నీళ్ళన్నీ ఎగిరే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లోకి ఇంకా నెక్స్ట్ ఏం లేదండి, శుభ్రంగా మన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కొంచెం ఒక చెంచాన్నర ఉంటుందండి, చెంచాన్నర వేసి, నేను చెప్పాను కదా ధాబా స్టైల్ అని. ధాబా స్టైల్ అంటే ఏంటి, మనకు నచ్చిన టైంలో నచ్చింది వేసి స్టిల్ అమేజింగ్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయగలడమే ధాబా స్టైల్. సో దీని మీద మనం అల్లం వెల్లిపాయ ఇప్పుడు ఇందులో వేసాం. దీనివల్ల అల్లం వెల్లిపాయ ఏగలేదు, వాసన బాగలేదు, ఇలాంటివన్నీ అడగండి, ఇది బాగానే వస్తుంది. నేను ఇప్పటికి ఇది ఒక రెగ్యులర్గా ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు చేసే కూర ఇది. అది కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా దడదడలాడించేటప్పుడు చేసే కూర ఇది, బాగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే మనం ఈ టమాటాలన్నిటిని నేను కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి వాటి తొక్క తీసేసి దీంట్లో కలిపాను. ఇప్పుడు దీన్ని మనం వండుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు దాకా ఉప్పే లేదండి, సో కొద్దిగా ఉప్పు, ఇది రుచికి తగినంత కొంచెం పసుపు, ఇది మన కూర కారం ఓ చెంచాకి కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో మిరియాల పొడి కూడా పడుతుంది, అందుకే కొద్దిగా ఒక అర చెంచా అంత మిరియాల పొడి. సో ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం, కారం వేసాం,
మిరియాల పొడి వేసాం. ఇంకోసారి ఇది ఇంకా ఇంకొక మిరపకాయలు పడతాయి. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి. దీన్ని కొద్దిగా ఉడకనివ్వండి. మూత పెట్టి ఉడకనిద్దాం. ఈ స్టేజ్లో మనం మూత తీసి ఇప్పుడు చూసుకుందాం. ముక్క చూడండి చాలా వరకు ఉడకడానికి వచ్చింది. అంటే 80% దాకా ఉడికింది. ఇంకా ఎక్కువగా ఉడికితే ముక్క గట్టిపడిపోతుంది. అందుకని ఈ టైంలో మనం ఏం చేస్తామంటే మిగతా పొడులు వేసుకుందాం. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడి 1 చెంచా వేస్తున్నాను. ఇది జీలకర్ర పొడి అండి. ఇది ఒక 1/2 చెంచా వేస్తున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఇదేమో గరం మసాలా పొడి. దీన్ని కూడా ఒక 1/2 చెంచా మీద కొంచెం. తర్వాత ఇది కారానికి రంగు కారం అంటే కాశ్మీరీ మిర్చి అంటారు కదా, ఇది ఒక టీ స్పూన్ మెజర్ చేశాను, అది వేసేసాను. దీన్ని ఒకసారి కలుపుదాం. సో మనకు కూర అయిపోవడానికి వచ్చింది అని చూడడానికి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది, ముక్కలన్నీ ఉడికినాయి. సో ఈ పాయింట్లో నేను ఏం చేస్తున్నాను, ఈ పాయింట్లో మనం ధాబా స్టైల్ అన్నాం కదండి, ధాబా స్టైల్ అన్నందుకు 1 చెంచా, ఒక 1/2 చెంచాలంతా చాట్ మసాలా వేస్తున్నాను నేను. అది ఎందుకు వేస్తున్నారు అంటే నిమ్మకాయ కూడా పిండచోటి, నేను నిమ్మకాయ పిండట్లేదు, కొద్ది పెరిగేస్తున్నాను. ఎందుకు అంటే దీనికి అప్పుడు ఒకలాంటి పులుపు టేస్ట్ వస్తుంది. అందులో అనార్దాన, ఆమ్చూర్ ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. అంటే దీన్ని ఫినిష్ చేసే ముందు ఒక్క 2 చెంచాలు మళ్ళీ పెరిగేద్దాం. సో మళ్ళీ పెరిగేసి కలిపితే కొంచెం మసాలా ఘాటు ఇది తగ్గుతుంది. మనకేమో మంచిగా బోళ్ళంతా గ్రేవీ వస్తుంది తినడానికి. దీన్ని మామూలుగా దాబాల్లో మనకి చపాతీలతోనూ వాటితోనూ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు వాటిలో బోల్ గ్రేవీ ఉంటుంది కదా, ఇదే ఆ గ్రేవీ. చూసారా, పెరిగేసేసరికి చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం అలా కుతుకుతా ఉడికిచ్చేసి అసలు నాకు కూర కలర్ చూసారండి, మీకు కెమెరాలో కనపడుతుందో లేదో కానీ అసలు కూర కలర్ చూసి ముచ్చటపడే అంత బాగుంది కలర్. సో మనం దీనికి కుతుకుతా ఉడుకుతుంది కదా, చక్కగా దీని నిండా బోళ్ళంతా కొత్తిమీర వేసి, మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని వేయట్లేదు నేను. దీంతో మనం మన కరాహి చికెన్ జర్నీ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. ఈ చికెన్ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చూద్దామండి. అసలు వాసన అయితే అసలు మీరు ఇక్కడ ఉంటే మాత్రం నోట్లో నీళ్లు రాకుండా అయితే ఉండవు, అంత బ్రహ్మాండమైన వాసన వస్తుంది. గరం మసాలాలన్నీ చాలా బాగున్నాయి. వాసన చూడడానికి నాకు నోరు ఊరిపోతుంది. నేను చపాతీలు అన్నం ఏమి రెడీ పెట్టుకోలేదు ఇవాళ నా కిచెన్లో. సో ఇలాగే టేస్ట్ చేస్తున్నాను. మీరు దీన్ని చపాతీతో సర్వ్ చేయొచ్చు, లేదా ఏదన్నా మన బగారా రైస్ ఆర్ ప్లెయిన్ రైస్ దేంతో సర్వ్ చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది చికెన్. ట్రై చేసి చూద్దాం. అన్ని గరం మసాలాలు వేశారు కదా అనుపమ గారు, మీరు కడుపులో మండేటట్టుందా అంటే అస్సలు లేదండి. ఇందులో కొంచెం మనం వేసిన టమాటా, పెరుగు, చాట్ మసాలా వల్ల కొంచెం పులుపు ఉంది, మరీ పుల్లగా కూడా లేదు. ఒకదానికి అది కాంపన్సేట్ చేసుకుంది. యాక్చువల్లీ నా దగ్గర నిమ్మకాయలు మర్చిపోయాను, అందుకని నిమ్మకాయ జ్యూస్ పిండలేదు. ఇంకా నిమ్మకాయ జ్యూస్ కూడా పిండి ఉంటే ఇంకొంచెం ఈ స్పైస్, బికాస్
హై స్పైస్ లెవెల్ కర్రీ కాబట్టి ఇలాంటి యాసిడ్ ఏదైతే ఉందో, బేసికలీ పులుపు అనేది యాసిడ్ మన ఫుడ్లో, యాసిడ్ ఆ స్పైస్ లెవెల్ని కట్ చేసి కడుపులో మండకుండా ఉంచుతుంది. అందుకే దీనికి హై లెవెల్ ఆఫ్ పులుపు అవసరం. చాలా బాగుందండి తినడానికి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి పోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి చాలా కష్టపడి మీకోసం ఎతికి రెసిపీస్ తెస్తున్నాను. సో వాటిని చూద్దురు కానీ ఎవ్రీ వీక్. అంతే, దాంట్లో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఆ రెసిపీని 4 ట్రై చేస్తే 4 ఐడియాలు వస్తాయి. దాంతోనే మనకి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, మన స్కిల్ సెట్ పెరుగుతుంది. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ టైం విత్ ఎ న్యూ బ్యూటిఫుల్ రెసిపీ. థ్యాంక్ యూ.